హాయ్ నమస్తే, వెల్కమ్ టు మై ఛానల్. దిస్ ఇస్ మహేష్, మెడికల్ కోడర్ని. ఒకసారి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి లైక్ కొట్టి కామెంట్ చేయండి. ఓన్లీ విత్ మెడికల్ కోడింగ్స్ కోసం నేను వీడియోస్ అనేది పెట్టడం జరుగుతుంది. ఈ ఛానల్ కూడా ఎడ్యుకేషన్ పర్పస్ మీద, వేరే పర్పస్ మీద కాదు. నా ఛానల్ ఒకసారి మీరు చూసి నాకు వచ్చే వ్యూస్ని చూస్తూ నాకు సబ్స్క్రైబ్ చేస్తే, నాకు కొంచెం వ్యూస్ ఇస్తే, లైక్ కొడితే, అలాగే నా వీడియోని షేర్ చేస్తే రేపు వచ్చే బీఫార్మసీ అండ్ సైన్స్ మెడికల్ స్టూడెంట్స్కి, సైన్స్ బ్యాక్గ్రౌండ్ స్టూడెంట్స్కి చాలా ఉపయోగపడుతుంది. దయచేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ కొట్టండి, కామెంట్ చేయండి. ఈరోజు టాపిక్స్ ఏంటి అంటే, అసలు మెడికల్ కోడింగ్స్ చేయాలంటే సర్టిఫికేషన్ కోర్సెస్ ఉండాలి. అది ఎన్ని టైప్స్ ఉంటాయి, అది ఎన్ని టైప్స్ సర్టిఫికేషన్స్ చేస్తే మనం మెడికల్ కోడింగ్స్లోకి వెళ్ళొచ్చు. కొన్ని టైప్స్ చేస్తే కొన్ని డిపార్ట్మెంట్స్కి వెళ్ళొచ్చు. అది ఏ డిపార్ట్మెంట్స్ అనేది మనం వెళ్ళొచ్చు. అలాగే మెడికల్ కోడింగ్స్లోని ఎటువంటి వర్క్స్ ఉంటాయి, ఆ వర్క్ని మనం ఏ విధంగా డీల్ చేయాలి, డీల్ చేసే విధానం ఏంటి, అలాగే మెడికల్ కోడింగ్స్లోని ప్రమోషన్స్ ఏ విధంగా ఉంటుందని చెప్పుకుందాం ఈ వీడియోలో. ఫస్ట్, మెడికల్ కోడింగ్స్లో కొన్ని డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సర్టిఫికేషన్స్ ఉంటాయి. అది ఏంటి అంటే, ఒకటి సిపిసి, ఇంకోటి సిసిఎస్, ఇంకోటి సిఎంసి. ఈ మూడు టైప్స్ ఆఫ్ ఎగ్జామ్స్ మనం మెడికల్ కోడింగ్స్లో మనం ఎక్కువగా చూస్తుంటాం. సిపిసి అంటే సర్టిఫైడ్ ప్రొఫెషనల్ కోడర్. సిపిసి మీన్స్ సర్టిఫైడ్ ప్రొఫెషనల్ కోడర్. రెండోది సిసిఎస్ అంటే సర్టిఫైడ్ కోడింగ్ స్పెషలిస్ట్. అండ్ సిఎంసి అంటే సర్టిఫైడ్ మెడికల్ కోడర్. సో ఇది త్రీ డిఫరెంట్స్గా ఉంటాయి. ఫస్ట్ది మనం సర్టిఫైడ్ సిపిసి అనేది మనం ఎటువంటి డిపార్ట్మెంట్స్కైనా ఇది మనం యూజ్ చేయొచ్చు. సిపిసి సర్టిఫికేషన్ చేసుకొని నువ్వు మెడికల్ కోడింగ్ జాబ్కి వెళ్తే పక్కాగా నీకు మంచి బేస్తో ఒక 30,000 శాలరీతో నువ్వు వెళ్తావు. అది ఏ డిపార్ట్మెంట్స్కైనా వెళ్ళొచ్చు. బట్ కొన్ని డిపార్ట్మెంట్స్కి సిపిసి సర్టిఫికేషన్ ఏంటి అంటే అర్హత ఉన్నా కూడా ఆ డిపార్ట్మెంట్కి అది కొంచెం తీసుకోరు. ఇంకోటి సిఐసి అంటే ఇది ఇన్పేషెంట్ వాళ్ళకి ఎక్కువగా ఉపయోగపడుతుంది. సర్టిఫైడ్ కోడింగ్ స్పెషలిస్ట్. ఇది ఇన్పేషెంట్ అంటే రేపు మెడికల్ కోడింగ్లో ఇన్పేషెంట్లో వర్క్ చేసే వాళ్ళకి ఇది ఎక్కువగా యూటిలైజ్ అవుతుంది. అసలు ఇన్పేషెంట్ ఏంటి అంటే, ఇన్పేషెంట్ మీకు ఇక్కడే క్లియర్గా అర్థమవుతుంది. ఒక పేషెంట్ వచ్చి హాస్పిటల్లో అడ్మిట్ అయిపోతే దాన్ని ఇన్పేషెంట్ అంటాం. ఆ ఇన్పేషెంట్లో జాబ్ చేయడానికి ఒక సర్టిఫికేషన్ అనేది మనకి ఇంపార్టెంట్. ఎందుకంటే ఇన్పేషెంట్ జాబ్ చేయాలి అంటే అది చాలా టఫ్. అది ఆ టఫెస్ట్ జాబ్లోనే మనం ఇన్పేషెంట్ కోర్స్లో జాబ్ చేద్దాము, ఇన్పేషెంట్స్లో మన శాలరీ చూసుకుందాం, ఇన్పేషెంట్స్లో ఎక్కువ గెయిన్ చేద్దాము, ఇన్పేషెంట్స్ మన వాల్యూస్ అండ్ ఇన్పేషెంట్లో మనం పైకి ఎదుగుదాం, ప్రమోషన్స్ తెచ్చుకుందాం, ఒక సర్టిఫైడ్ కోడర్గా ఉందాము అనుకుంటే మనం ఇది సిసిఎస్ చేస్తే చాలు. రెండోది సిఎంసి అంటే సర్టిఫైడ్ మెడికల్ కోడర్. ఇది జనరల్ మెడికల్ కోడింగ్ సర్టిఫికేషన్ ఒకటి. రెండోది సిసిఏ సర్టిఫైడ్ కోడింగ్ అసోసియేట్ ఒకటి ఉంది. ఇది ఎంటైర్ లెవెల్ సర్టిఫికేషన్కి స్టార్టింగ్ ఫీల్డ్ అనమాట. ఇది AHIMA వాళ్ళు ఆఫర్ చేస్తారు. ఈ సర్టిఫికేషన్ కోర్సెస్ సిపిసి ఏంటి అంటే మెడికల్ కోడింగ్ మెయిన్లీ అది దేని మీద, ఒక ప్రొవైడర్ అలాగే ఫిజిషియన్స్ దాని మీద మెడికల్ ప్రాక్టీస్ చేసే వాళ్ళు మెడికల్ ప్రాక్టీస్ చేస్తారు కదా, ఇది ప్రొవైడర్స్ దాని మీద ఈ సిపిసి అనాటమీ, అలాగే సర్టిఫైడ్స్, అలాగే ప్రొసీజర్స్, ICDs, ఇంకా డిఫరెంట్గా కోడ్స్ని మనం సిపిసి సర్టిఫికేషన్లో మనం చూడొచ్చు. లాటరాలిటీస్, మాడిఫైర్స్. అలాగే సిసిఎస్ ఏంటి అంటే ఇది చెప్పాను మీకు ఆల్రెడీ, ఆఫర్డ్ బై అమెరికన్ హెల్త్ ఇన్ఫర్మేషన్ మేనేజ్మెంట్ అసోసియేషన్, AHIMA, అమెరికన్ హెల్త్ ఇన్ఫర్మేషన్ మేనేజ్మెంట్ అసోసియేషన్. ఇది సర్టిఫైడ్ సూటెడ్ ఇన్ పేషెంట్ హాస్పిటల్ కోడింగ్ రూల్స్ చెప్పడానికి ఈ సిసిఎస్ సర్టిఫైడ్ కోడింగ్ స్పెషలిస్ట్. సిసిఎస్ సర్టిఫైడ్ కోడింగ్ స్పెషలిస్ట్. ఇది మైండ్లో పెట్టుకోండి. ఇది ఇన్పేషెంట్ హాస్పిటల్ కోడింగ్ రూల్స్ చెప్పడానికి ఈ AHIMA వాళ్ళు, అమెరికన్ హెల్త్ ఇన్ఫర్మేషన్ మేనేజ్మెంట్ అసోసియేషన్ వాళ్ళు ఈ ఎగ్జామ్స్ మెయిన్గా ఈ సిసిఎస్ని ఎక్కువ అథారిటీ చేస్తుంటారు. సిఎంసి అంటే ఎనదర్ జనరల్ మెడికల్ కోడింగ్ సర్టిఫికేట్. ఇది సర్టిఫైడ్ మెడికల్ కోడర్స్ అంటే సిపిసి లాంటిదే. ఇంకోటి సిసిఏ అంటే సర్టిఫైడ్ కోడింగ్ అసోసియేట్. ఇది కూడా ఎంటైర్ లెవెల్ సర్టిఫికేషన్ AHIMA, అదే అమెరికన్ హెల్త్ ఇన్ఫర్మేషన్ మేనేజ్మెంట్ అసోసియేషన్. ఈ 4 సర్టిఫైడ్ కోర్సెస్ మనకి మెడికల్ కోడింగ్స్లో ఉంటాయి. దీంట్లో ఒక్కటే ఇన్పేషెంట్, మిగతా 3 జనరల్ కోడింగ్ మెడికల్ గైడ్లైన్స్ ప్రకారంగానే సర్టిఫికేషన్ చేసి మీరు వెళ్తారు. ఇన్పేషెంట్ కూడా మీరు చేయాలి అనుకుంటే అడిషనల్గా సిసిఎస్ కూడా ఒకటి యాడ్ చేసుకోవాలి. లేదా నార్మల్ మెడికల్ కోడింగ్లోకి వెళ్ళాలంటే ఒక సిపిసి సర్టిఫికేషన్ చేసుకుంటే చాలు. సిపిసి సర్టిఫికేషన్ చేసుకొని మీరు కోడింగ్ లెవెల్స్లోకి వెళ్ళొచ్చు. అది ఏ కోడింగ్ లెవెల్కైనా మీరు ఎంటర్ అయ్యి జాబ్స్ తెచ్చుకోవచ్చు. మినిమం 30,000 to 50,000 మినిమం తెచ్చుకోవచ్చు మీరు శాలరీ యాజ్ ఫ్రెషర్గా. 30,000 ఈజీగా తెచ్చుకోవచ్చు. ఎక్స్పీరియన్స్ ఉంటే 40, ఇంకా ఎక్స్పీరియన్స్ మీరు గెయిన్ చేసుకుంటే మీ ప్రమోషన్స్ కూడా వస్తాయి. ఇక్కడ ప్రమోషన్స్ చెప్పాను కాబట్టి ఈ మెడికల్ కోడింగ్లో ప్రమోషన్స్ ఎలాగుంటాయి అంటే, మీకు ఫస్ట్ ఒక కోడర్
బీఫార్మసీ నుంచి కానీ సైన్స్ బ్యాక్గ్రౌండ్ నుంచి ఒక అసోసియేట్ లెవెల్స్కి వెళ్ళాలి అనుకుంటే బీఫార్మసీ సైన్స్ బ్యాక్గ్రౌండ్ నుంచి జాయిన్ అయ్యారు జాబ్. తను ఒక సిపి సర్టిఫికేషన్ చేసుకున్నాడు. తను సర్టిఫికేషన్ అయిపోయిన తర్వాత ఒక ఫ్రెషర్గా మినిమం శాలరీ 28,000 ఇస్తారు. ఆ తర్వాత ఒక 2-3 ఇయర్స్లో ఒక డిపార్ట్మెంట్కి వెళ్తాడు. ఎన్ని డిపార్ట్మెంట్స్ ఉంటాయి? ఎమర్జెన్సీ డిపార్ట్మెంట్, రేడియాలజీ డిపార్ట్మెంట్, డినైల్స్ ఉంటాయి, ఇన్పేషెంట్ ఉంటుంది, హోమ్ హెల్త్ ఉంటుంది, పేమెంట్ పోస్టింగ్స్ ఉంటుంది, అలాగే డిఫరెంట్గా కొన్ని డిపార్ట్మెంట్స్ ఉంటాయి. ఈ డిపార్ట్మెంట్స్లో ఏదో ఒక డిపార్ట్మెంట్లో తను ఫ్రెషర్గా ఇంటర్వ్యూ ఫేస్ చేసుకొని ఎంటర్ అవుతారు. అసలు తనకి తెలీదు అని కూడా చెప్తారు, ఎందుకంటే ఫ్రెషర్గా వెళ్తున్నారు కాబట్టి. బట్ తనకి అనాటమికల్ స్ట్రక్చర్స్ ఎక్కువ అడుగుతారు తనకి. రెండోది, ఫ్రెషర్గా వెళ్ళిపోయిన 2 ఇయర్స్లో ఒక డిపార్ట్మెంట్కి వెళ్తారు కదా. ఫర్ ఎగ్జాంపుల్ ఇన్పేషెంట్ డిపార్ట్మెంట్కి వెళ్ళాడు. తను సిపిసి ప్లస్ సిసిఎస్ సర్టిఫికేషన్ కూడా చేసేసి ఇన్పేషెంట్లో 2 ఇయర్స్ అయిపోయిన తర్వాత వాళ్ళ శాలరీస్ ఎలా ఉంటాయి తెలుసా? ఇన్పేషెంట్ వాళ్ళకైతే స్టార్టింగే 40,000 ఇస్తారు. ఆ తర్వాత వాళ్ళ శాలరీస్ హైక్ ఎలా ఉంటుందంటే 80, 90, 1 lakh దాటే వెళ్ళిపోద్ది ఇన్పేషెంట్. ఎందుకంటే ఇన్పేషెంట్ చార్ట్స్ చాలా టఫ్. ఎవరి మెడికల్ కోడర్ అయినా ఇన్పేషెంట్ చేయాలి అనుకుంటారు, కానీ ఇన్పేషెంట్ జాబ్ చేయాలంటే దానికి ఉన్న టఫ్నెస్ ఇంకా దేనికే ఉండదు. అందుకే ఐపీ ఈజ్ ద వెరీ టఫెస్ట్ మెడికల్ కోడింగ్ జాబ్ అయినా మెడికల్ కోడింగ్ ఫీల్డ్ అంటారు. సో ఐపీ ఒక ఇన్పేషెంట్ జాబ్ 2 ఇయర్స్ అయిపోయిన తర్వాత ఒక క్యూసీ లెవెల్కి వెళ్తారు. ఆ తర్వాత ట్రైనర్, దాన్నే ప్రాసెస్ కోచ్ అంటారు, ట్రైనర్ అంటారు కొన్నిటి దగ్గర. ఆ తర్వాత ఇక్కడ దానికన్నా ముందు క్యూసీ అంటే కోడింగ్ అనలిస్ట్, ఇక్కడ క్యూసీఏ అంటారు, క్యూఏ అంటారు. ఇది అయిపోయిన తర్వాత ట్రైనర్ అయిపోయిన తర్వాత టీమ్ లీడర్ అంటే టీమ్ని హ్యాండిల్ చేస్తారు. ఆ తర్వాత మేనేజర్, డిప్యూటీ మేనేజర్, సీనియర్ గ్రూప్ మేనేజర్. అంటే మీరు మెడికల్ కోడింగ్లోనే ఇంత లెవెల్స్కి వెళ్ళిన తర్వాత మీ శాలరీస్ కనీసం టీఎల్కి వెళ్ళిపోయినా కూడా 1 lakh దాటిపోతుంది. మీకు తెలియదు మెడికల్ కోడింగ్లో ఎంత గ్రోత్ ఉందో అనేది. మెడికల్ కోడింగ్లో ఉండే గ్రోత్ ఇంకా దేంట్లోనే లేదు. అంత గ్రోత్ ఉన్న మెడికల్ కోడింగ్ని సైన్స్ బ్యాక్గ్రౌండ్ తర్వాత మీరు నేర్చుకోండి. సర్టిఫికేషన్ కోర్స్ అనేది చెయ్యండి. ఇప్పుడు నేను చెప్పిన సర్టిఫికేషన్ కోర్సెస్ మీరు ఏం చేసినా కూడా రేపు మీ గ్రోత్ చాలా బాగుంటుంది. ఎందుకంటే నేను ఒక మెడికల్ కోడర్గా చెప్తున్నా, ఇంటర్వ్యూస్ చాలామందికి వస్తున్నారు కానీ బ్యాక్గ్రౌండ్స్ తెలియకుండా, అంటే ఇటు ఏ విధంగా రావాలో తెలియకుండా వచ్చేస్తున్నారు. నేను అందుకే చెప్తున్నా, ఫ్రెషర్స్గా మీరు వస్తున్నారు అనుకుంటే మీరు ఎనాటమీ కనీసం చదువుకొని రండి. అసలు మెడికల్ కోడింగ్ అంటే ఏటో తెలుసుకొని రండి. మీకు తెలియకపోతే నా వీడియోస్ చూడండి, అలాగే గూగుల్లో కూడా సెర్చ్ చేయండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు తెలియాలి కదా. తర్వాత మెడికల్ కోడింగ్ జాబ్స్ని ఎప్పుడు ఎవ్వరూ తక్కువ అంచనా వేసుకోవద్దు. ఎందుకంటే వీళ్ళల్లో ఉండే క్యాపబిలిటీ శాలరీస్ ఎలా ఉన్నాయంటే ఓవరాల్ ఇండియాలోని 70% హైక్ శాలరీస్ తీసుకున్న వాళ్ళు కూడా మెడికల్ కోడర్స్లో ఉన్నారు. సో మన బేస్ మీద చేసుకుని ఎంతో కోడింగ్ జాబ్స్, ఎంతో కోడింగ్ ఆఫర్స్ యూఎస్ఏ క్లయింట్స్ మనకి ఇస్తున్నారు. సో దానికి మనకి ఇంకా పీపుల్ కావాలి. సో కావాలి అనుకుంటే మీరు రండి. ఓకే. రెండోది, ఇక డిపార్ట్మెంట్స్ కూడా మీకు ఆల్రెడీ చెప్పా. ఎమర్జెన్సీ డిపార్ట్మెంట్, ఇన్పేషెంట్ డిపార్ట్మెంట్, రేడియాలజీ డిపార్ట్మెంట్, డినైల్ డిపార్ట్మెంట్, పేమెంట్ పోస్టింగ్ ఉంటుంది, ఇంకా డిఫరెంట్ రేడియాలజీ, కార్డియాలజీ, ఇంకా డిపార్ట్మెంట్స్ ఉంటాయి. ఈ డిపార్ట్మెంట్ ప్రతి దాంట్లోని మెడికల్ కోడర్స్ అవసరం. సో దయచేసి మెడికల్ కోడింగ్ జాబ్స్ని మీ ఫ్యూచర్గా చూసుకోండి. ఇంకా నేను మెడికల్ కోడింగ్స్ మీద వీడియోస్ చేస్తుంటాను. ఇంకా మీకు డౌట్స్ ఉంటే నాకు కామెంట్స్ చేయండి, మెసేజెస్ చేయండి. రీసెంట్గా ఒక మెసేజ్ కూడా చేశారు, హోమ్ హెల్త్కి సర్టిఫికేషన్ కావాలా, లేకపోతే సర్టిఫికేషన్ ఏదో చెప్పారు వాళ్ళు. హోమ్ హెల్త్ ఈజ్ అ వెరీ గుడ్ డిపార్ట్మెంట్. దాంట్లో కూడా గ్రోత్ ఉంటుంది. మీరు ఒకటే డిపార్ట్మెంట్ ఎంచుకోండి. ఎప్పుడైనా ఫస్ట్గా ఒక డిపార్ట్మెంట్ నుంచి ఇంకో డిపార్ట్మెంట్కి వెళ్ళారు అనుకోండి, మీరు అక్కడ ఫ్రెషర్ అయిపోతారు. అక్కడ ఫ్రెషర్ అయిపోతే మళ్ళీ మీ శాలరీ రెడ్యూస్ అవుతుంది. మీరు ఎక్కడ స్టార్ట్ చేస్తున్నారో అక్కడ నుంచే వెళ్ళండి. రేడియాలజీ స్టార్ట్ చేసినట్టు రేడియాలజీని ఇంకో డిపార్ట్మెంట్కి వెళ్ళొద్దు. అది మీకు ప్రమోషన్ వచ్చి వెళ్తే ఒక అర్థం, కానీ మీరుగా వేరే డిపార్ట్మెంట్కి వెళ్ళారు అనుకోండి, అక్కడ మీకు గ్రోత్ ఉండదు. అక్కడ మీకు అన్నీ కొత్తగా ఉంటుంది. డిపార్ట్మెంట్ సబ్జెక్ట్ నాలెడ్జ్ పాతే కానీ అన్నీ కొత్తగా ఉంటాయి. సో దానివల్ల మీరు ఈడీ ఎంచుకుంటే, ఎమర్జెన్సీ డిపార్ట్మెంట్ ఎంచుకుంటే ఎమర్జెన్సీ డిపార్ట్మెంట్ రూట్లో వెళ్ళండి. లేదా మీరు రేడియాలజీ ఎంచుకుంటే రేడియాలజీకి వెళ్ళండి. ఐపీ ఎంచుకుంటే ఐపీ రూట్లోకి వెళ్ళండి. మీరు ఏ ఫీల్డ్ ఎంచుకుంటే ఆ ఫీల్డ్లోకి వెళ్తే మీకే ప్లస్ పాయింట్. ఓకేనా? దయచేసి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ కొట్టండి, కామెంట్ చేయండి. ఇంకా నేను రేపటి నుంచి లైవ్ కూడా స్టార్ట్ చేస్తా. లైవ్ అనేది నేను మీకోసం స్టార్ట్ చేస్తా. దయచేసి నా లైవ్లోకి రండి. అలాగే మీ కామెంట్స్, మెసేజెస్ కూడా పెట్టండి. మీకు ఏదైనా డౌట్స్ ఉన్నా కూడా చెప్పండి. నేను ఇంకా మండే నుంచి కూడా ఆఫీస్లోకి ఉంటున్నా. నాకుండే థాట్స్, నాకుండే మా ఆఫీస్ కూడా నేను మీకు చూపిస్తా. దయచేసి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. మీ సబ్స్క్రైబ్ నాకు చాలా ఇంపార్టెంట్. నాకు ఏదో వచ్చేస్తుందని కాదు, మీకు తెలుస్తుందని చెప్పి నా సైన్స్ బ్యాక్గ్రౌండ్ స్టూడెంట్స్ని అందరికీ షేర్ చేయండి. ఆల్ ఓవర్ ఇండియాలో ప్రతి ఒక్కరు డెవలప్ అవ్వాలి. సైన్స్ బ్యాక్గ్రౌండ్ ఒక ఓన్లీ ఎంబీబీఎస్, హోమియో హెల్త్ డాక్టర్స్ మాత్రమే కాదు, బీఫార్మసీ సైన్స్ బ్యాక్గ్రౌండ్స్ మెడికల్ ఫీల్డ్లో అనేది మెడికల్ కోడింగ్ అనేది ఒకటి ఇంపార్టెంట్. దాంట్లో చాలా ఫ్యూచర్ ఉంది అని చెప్పడానికి ఈ వీడియోస్ పెడతాను.